1977లో ప్రయాణం మొదలుపెట్టిన ఒక అద్భుతం ఇప్పుడు చరిత్ర సృష్టించబోతోంది. నాసా ప్రయోగించిన వాయేజర్ 1 అంతరిక్ష నౌక 2026 నవంబర్ నాటికి భూమి నుండి ఒక కాంతిరోజు 1 లైట్ డే దూరానికి చేరుకోనుంది. ఒక కాంతిరోజు అంటే సుమారు 26 బిలియన్ కిలోమీటర్లు. అంటే మనమిక్కడి నుండి ఒక సిగ్నల్ పంపితే అది వాయేజర్ 1కి చేరడానికి పూర్తి 24 గంటల సమయం పడుతుంది. విశ్వం ఎంత అనంతమైనదో అర్థం చేసుకోండి. కేవలం 4 ఏళ్ల మిషన్ కోసం పంపిన ఈ నౌక 48 ఏళ్లుగా ప్రయాణిస్తూనే ఉంది. బృహస్పతిపై రింగులను, శనిగ్రహంపై కొత్త చంద్రులను కనిపెట్టిన ఈ వీరుడు ఇప్పుడు ఇంటర్ స్టెల్లార్ స్పేస్లో మొట్టమొదటి మానవ నిర్మిత వస్తువు. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఇప్పటికీ ఇది సెకనుకు కేవలం 160 బిట్స్ వేగంతో డేటాను పంపుతోంది. మన పాత డైలప్ ఇంటర్నెట్ వేగం అన్నమాట. తగ్గుతున్న బ్యాటరీ పవర్తో పోరాడుతూ ప్రయాణిస్తున్న వాయేజర్ 1 2027లో తన 50వ వార్షికోత్సవాన్ని జరుపుకోవాలని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. మనిషి మేధస్సుకు ఇది నిదర్శనం కాదా? ఇలాంటి మరిన్ని అంతరిక్ష విశేషాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.